నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి బోర్ల పడి మక్కెలు ఇరిగి మూలకు పడ్డాడు. ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మనిషిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా. తోలు తీస్తా అని అన్నాడు. తోలు తీస్తాడంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా, అయ్యేగా నా సంగతి వదులు కానీ మా సర్పంచులు వచ్చిండ్రు, రా ఏ తోలు తీస్తావురా, నీ తోలు తీసుడు కాదు నిన్ను చీరి చింత కట్టి చింతమడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు, రా కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని చింతమడకకు రమ్మంటావా, మా సర్పంచులను దోల్తా. సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు. ఒక్కటన్నా అక్కడికి వచ్చే మాట మాట్లాడిండా? 10 ఏళ్ళు నువ్వు పూర్తి చేస్తే, 10 ఏళ్ళు ఎస్ఎల్బి పూర్తి చేస్తే నల్గొండకు 4 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేది. 10 ఏళ్ళు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు వచ్చేది. కల్వకుర్తి పూర్తి చేస్తే 3.5 లక్షలకు వచ్చేది. భీమా పూర్తి చేస్తే 2 లక్షలకు వచ్చేది. కోయిల్ సాగర్ లేకపోతే ఏది చేసినా, నెట్టంపాటు చేసినా, నా మక్తల్ నారాయణపేట కొడంగల్ పూర్తి చేస్తే 1.5 ఎకరాలకు మాకు నీళ్ళు వచ్చి ఇవాళ కందులు వండించి జొన్నలు వండించి కల్తీ కళ్ళు తాగి బతికే పరిస్థితి మాకెందుకు ఉంటుండే? మేము కూడా మీ లెక్కనే మంచిగా పంటలు వండించేటోళ్ళం, మంచి బట్టలు తొడుక్కునేటోళ్ళం, మేము కూడా మా పిల్లల్ని చదివించుకునేటోళ్ళం. 10 ఏళ్ళు పగబట్టి నారాయణపేట మక్తల్ ప్రాజెక్టును ఈనాడు పక్కన పెట్టి 69 జీవోను తుంగలో దొక్కితే ఊరూరు ఎత్తిపోతల పథకం కోసం మా కార్యకర్తలు, ఈ ప్రాంత రైతులు ధర్నాలు చేయలేదా? పార్టీలకు అతీతంగా 69 జీవో కోసం కొట్లాడలేదా? నీ సొమ్మె ఏం పోయిందా? మాకు నీళ్ళు ఇవ్వాలంటే నీకు ఇంత కడుపు నొప్పా? నువ్వు మళ్ళీ బయటకు వచ్చి ఇవాళ ఆయన తోలు తీస్తా అంటు. తోలు నాది కాదు కానీ ఆ షేక్పేటలో మటన్ కొట్టు మస్తాన్ ఉంటాడు, ఆయన రోజు మేకలను కోసి మండి నడుపుతుంటాడు. ఆయన చెప్పిన కేసీఆర్ ఖాళీగా ఉన్నాడంటనే తోలు తీస్తాడంట, నీ మటన్ కొట్టు మస్తాన్ దగ్గర ఇంత నౌకరీ ఇయ్యండ్రి, ఇంత బోటో కూరనో పోయేటప్పుడు ఈయన బొక్కనో, ఎందుకంటే కోసిన వాళ్ళకు మామూలుగా తోలు కాళ్ళు తలకాయలు ఇస్తాం కదా మనం ఇంటికాడ దసరా పండుగ అప్పుడు, అవునా? ఏం శివకుమార్ రెడ్డి, మన ఇళ్ళల్లో పండుగ పూట వచ్చి యాటను కోస్తే కాళ్ళు తలకాయ కోసినోనికి ఇస్తాం కదా. ఇక మటన్ కొట్టు మస్తాన్ కూడా చెప్పిన, ఆ కేసీఆర్ ఖాళీగా ఉన్నాడంటేనే 2 ఏళ్ళు ఫామ్ హౌస్లో ఏం చేస్తుండంటే తోలు తీసేది ప్రాక్టీస్ చేసిండంట, తోలు బాగా తీస్తాడంట. నీ మటన్ కొట్టులో ఈ తోలు తీస్తాడు, కాళ్ళు తలకాయలు మాత్రం ఉచితంగా సాయంత్రం పోతే దావతులో బోటిగిన ఏమైనా కొట్టుకొని సాయంత్రం 2 వేసేటప్పుడు తీసుకుంటాడేమో అని. 40 ఏళ్ళ అనుభవం అంటావు, రాష్ట్ర మంత్రి చేసిన అంటావు, కేంద్ర మంత్రి చేసిన అంటావు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిని చేసిన అంటావు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అంటావు. నేను ఆడ ఫ్యూచర్ సిటీ కడుతున్నాను అంటే తొక్క తోలు, వాడెవడో వస్తాడంటే వంతారనా బొంతారనా, ఇవనే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు మాకు రావనుకుంటున్నావా? మర్యాద ఉండదని మేము మాట్లాడతలేము. మర్యాద ఉండదని ఇవన్నీ విషయాలు మేము